నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. మంగళగిరిలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరం, ప్రజల నుంచి విశేష స్పందన. మంగళగిరి పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత ఫిజియోథెరపీ శిబిరానికి ప్రజలు భారీగా హాజరై వైద్య సేవలను పొందారు. స్థానిక వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో డాక్టర్ ఏసాజా అహ్మద్ షైక్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించగా ఉదయం నుంచే ప్రజలు వరుసగా వచ్చి నమోదు చేసుకున్నారు. శిబిరానికి ముఖ్య అతిథిగా అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, గుంటూరు పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు పాల్గొన్నారు. శిబిరంలో అందిస్తున్న సేవలను పరిశీలించి వైద్య బృందాన్ని అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం శిబిరంలో సేవలు అందించిన డాక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏసాజు అహ్మద్ షైక్ మాట్లాడుతూ కండరాల నొప్పులు, నరాల సమస్యలు, శరీర బరువు సంబంధిత ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిజియోథెరపీ కీలక చికిత్సా విధానమని చెప్పారు. ప్రజలకు సరైన అవగాహనతో పాటు నిపుణుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చికిత్సను అందించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ శిబిరంలో మొత్తం 250 మందికి పైగా వివిధ వైద్య సమస్యలపై నిపుణుల సలహాలు, ఫిజియోథెరపీ చికిత్సలు అందించగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. శిబిరం నిర్వహణలో వైద్య సిబ్బంది, వాలంటీర్లు చురుకుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శర్మ, డాక్టర్ రీనా, డాక్టర్ సుష్మిత, డాక్టర్ ఆయేషా, డాక్టర్ హేమ సుందర్, ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు షేక్ అలీ, షఫీ తదితరులు పాల్గొన్నారు.